అసలు మనకి మన జీవితంలో రాములు వారి యొక్క ఆయన నడిచినటువంటి నడక, ఆయన ఉన్నటువంటి విధానం, ధర్మాన్ని రామచంద్రమూర్తి ఏ రకంగా అనుసరించారో అది మన జీవితంలో అవలంబించుకొని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి రామచంద్రమూర్తి కన్నా మనకి ఉత్తమమైనటువంటి అవతారం మరొకటి లేదు కాబట్టి ఆయన్ని ఈరోజు 22వ తారీఖు ఆయనకి జరిగేటువంటి ఈ విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే ఉన్నదో దీన్ని అందరూ మనం ఒకసారి చూసి ఆయన యొక్క అనుగ్రహం పొందాలని మాత్రం తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ విశేషించి అయోధ్య రామ మందిరం జరిగేటువంటి ఈ క్షణాలను చూసి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, శ్రీరాముని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.